హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు JSV29. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఊర్లో దసరా సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో చేస్తారో మీకు నెక్స్ట్ వీడియోస్ పెడతానని చెప్పి. కానీ షార్ట్ వీడియోస్ చేస్తుంటే చాలా ఎక్కువ అయిపోతుంది మామా. సో అందుకే ఒక డెడికేటెడ్ లాంగ్ వీడియో అయితే చేశాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. 100% మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11:02 అయింది. నైట్ 11 o'clock అవుతున్న జనం చూడండి ఎంత మంది వచ్చారో దసరా వేడుకలు చూడడానికి. ఎందుకంటే మా ఊరి దసరా వేడుకలు అయితే అంత స్పెషల్ అనమాట, అంత బాగా చేస్తారు. అసలు ఈ దసరా పండగకి మెయిన్ హైలైట్ ఏంటంటే మా ఊరి బుట్ట బొమ్మలు అనమాట. ఈ బుట్ట బొమ్మలను చూడడానికి ప్రతి సంవత్సరం వేరే వేరే ఊర్ల నుండి చాలా మంది అయితే వస్తారు. అసలు ఈ దసరా పండగ సెలబ్రేషన్స్ మైసూర్ లో చాలా బాగా చేస్తారు. మైసూర్ తర్వాత సెకండ్ మైసూర్ గా పేరు పొందింది మా నూజివీడ్ అనమాట. ఈ సెలబ్రేషన్స్ వచ్చేసి మా ఊరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న దివానం దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఊరు మొత్తం ఒక రౌండ్ వేసుకొని శ్రీ మహిషాసురవర్ధిని అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాయి. మాలాంటి కుర్రాళ్ళు బాగా ఎంజాయ్ చేయడానికి డీజే బాక్స్ లు కూడా పెట్టారు. నేను కూడా అక్కడ ఉండాల్సింది, కాకపోతే మీకు వీడియో తీసి చూపించాలి కాబట్టి కూర్చొని ప్రశాంతంగా వీడియో తీస్తున్నాను. ఇంకా మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బుట్ట బొమ్మలు కూడా రానే వచ్చాయండి. ఇక్కడ ఉన్న జనం మొత్తంలో 90% ఈ బుట్ట బొమ్మలు చూడడానికి ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎందుకంటే ఈ బుట్ట బొమ్మలు మీరు మా ఊర్లో తప్ప ఇంకెక్కడా చూడలేరు. నా చిన్నప్పటి నుంచి నేనైతే ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ బుట్ట బొమ్మలు చూడడానికి అయితే వస్తాను. అండ్ ఈ బుట్ట బొమ్మల థీమ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అంతా పండగ రోజు ఆనందంగా డాన్స్ వేస్తూ ఉంటే అలా ఉంటుంది అనేది ఈ బుట్ట బొమ్మల థీమ్ అనమాట. ఈ ఫ్యామిలీలో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, కూతురు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారనమాట. ఈ బుట్ట బొమ్మలు డాన్స్ చేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా వినండి. బుట్ట బొమ్మలతో అయిపోలేదండో, ఇంకా వెనకాల చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా బుట్ట బొమ్మలు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల తీన్మార్ అయితే వచ్చింది. ఈ తీన్మార్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ పియానోలో సాంగ్ ప్లే చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు బీట్ కొడుతూ డాన్స్ అయితే వేస్తారు. చాలా బాగుంటుంది. నాకైతే ఇది భలే యూనిక్ గా అనిపించింది. మీరు కూడా ఒకసారి విని ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేరళ డ్రమ్స్ అనమాట. ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ కేరళ డ్రమ్స్ అయితే ఉంటాయి. వీళ్ళనైతే కేరళ నుంచి తీసుకొస్తారనమాట. బాగా ప్లే చేస్తారు, భలే ప్లే చేస్తారు వీళ్ళు. మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.
నెక్స్ట్ వచ్చేసి కోలాటం అనమాట. ఈ కోలాటం స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళందరూ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కాదు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటారు. భలే ఉంటుంది ఇది కూడా, మీరు కూడా చూడండి. సో ఇంకా దాని తర్వాత అయితే సీతారాములు, లక్ష్మణులు, ఆంజనేయ స్వామి అందరూ అవతారాలు వేసుకొని ఇలా డాన్స్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇది కూడా భలే అనిపించింది నాకు. ఇక్కడ నుంచి వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం గుండె రాయి చేసుకోండి, ఎందుకంటే తదుపరి ఐటమ్ వచ్చేసి మన TFI హీరోస్ అన్నమాట. ఈ వీడియోలో కనిపిస్తున్న హీరోస్ ఎవరో తెలిస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇందాక వీడియోలో కనిపించింది కృష్ణ గారు, మహేష్ బాబు గారు. అయితే ఈయనైతే చిరంజీవి గారు డూప్ అనమాట. అదే మేకప్ వేసుకొని ఇలా తిరణాలకు డాన్స్లు అవి చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కి చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ అనమాట. ఎందుకంటే అంతంత సేపు నైట్ అంతా కష్టపడి డాన్స్ చేస్తూ ఊరు మొత్తం తిరగాలంటే చాలా కష్టం, రెస్ట్ లేకుండా. ఇంకా మన బాలయ్య బాబు గారు డూప్ కూడా జై బాలయ్య అనేలాగా డాన్స్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ దసరా సెలబ్రేషన్స్ ని మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ తీయడానికి కూడా ట్రై చేస్తాను. అలాగే ఏదన్నా కరెక్షన్స్ ఏమైనా ఉంటే, అంటే వీడియో ఎడిటింగ్ లో కానీ లేకపోతే దేంట్లో ఉన్న కొంచెం కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇవన్నీ కరెక్ట్ చేసుకొని మీ ముందుకైతే వస్తాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.